భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, స్వాగతం. భక్తి ఛానల్ అనగానే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది సాంప్రదాయాలు, సంస్కృతులు, పద్ధతులు, దాంతో పాటు మూఢనమ్మకాలు. సో నేను మెయిన్గా చాలా మంది మన సంస్కృతిలో ఉన్న లేదంటే మన ఆచార వ్యవహారాలలో ఉన్న పద్ధతులని మూఢనమ్మకాలు అని తీసి పడేసే వాళ్ళకి, అలాగే సనాతనానికి ఆది సనాతనానికి డిఫరెన్స్ ఏంటి, అసలు మనం ఏది ఫాలో అవ్వాలి, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఎందుకు ఫాలో అవుతున్నాము అనే విషయాలు సైంటిఫిక్గా మీ ముందు ఉంచి మీకు నమ్మకం కలిగితేనే మీరు చేసే పనులు చెయ్యండి అని చెప్పడం కోసం మాత్రమే నేను నా భక్తి ఛానల్ని స్టార్ట్ చేశాను. సో దీంట్లో నేను ఏ మూఢనమ్మకాన్ని ఎవరికి వృద్ధదలుచుకోలేదు. అలాగే అనవసరమైన ఆచార వ్యవహారాలు ఇప్పుడున్న జనరేషన్కి అంటగట్టాలని మాత్రం అస్సలు అనుకోవట్లేదు. కానీ ఏది ఎందుకు ఉపయోగం, మీకొచ్చే ప్రాబ్లమ్స్ని, మీకొచ్చే ఇబ్బందులని ఎలా మనం మన పెద్దలు చెప్పిన విధంగా తప్పించుకోగలుగుతాం, సనాతన ధర్మం ఏంటి, ఆది సనాతన ధర్మం ఏంటి అనే విషయాలు క్లియర్గా మీకు నేను మన పెద్దల నుంచి ఇప్పుడు కొంతమంది గౌరవనీయులైన చాలా మంది జ్ఞానుల నుంచి తెలుసుకొని నేను మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. చాలా మంది చేస్తున్న పనులు అవ్వట్లేదు, లేదంటే మేము అనుకున్నట్లుగా మాకు ఇన్కమ్ రావట్లేదు, ఇంట్లో ఏదో ఒక రవస అవుతుంది అనుకునే వాళ్ళు ఈ రేపు ఇది ఒక చిన్న టిప్ ట్రై చేయండి. అయితే ఇదేమీ మూఢనమ్మకం కాదు, జస్ట్ నెగటివ్ ఎనర్జీని తీసేయడానికి మాత్రమే మనం చేస్తున్న ప్రయత్నం అన్నమాట. సో ఉప్పు పెడితే నెగటివ్ ఎనర్జీ పోతుందా అంటే ఖచ్చితంగా అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్డ్. మనము దీపం వెలిగించుకోండి ఫస్ట్. మీరు ఇంట్లో రేపు ఐశ్వర్య దీపం అని ఉంటుంది. సో ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి. అసలు ఐశ్వర్య దీపాన్ని ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఈ విషయం చాలా మందికి అనుకున్న ఇన్కమ్ రాదు, అనుకున్న పనులు జరగవు, డిలే అవుతూ ఉంటాయి, లేదంటే ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి అంటే మనం ధనలక్ష్మి మన ఇంట్లోకి ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్లో కూడా చాలా మంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అనమాట. రేపు అమావాస్య కాబట్టి రేపు ఏం చేయండి అని అంటే ఐశ్వర్య దీపం అని ఉంటుందండి, అది వెలిగించండి. సో ఎందుకు వెలిగించాలి అంటే జస్ట్ నేను చెప్పాను కదా ముందే, మనం అనుకున్న పనులు అనుకున్న విధంగా అనుకున్న ప్రకారం జరగడం కోసం మాత్రమే ఐశ్వర్య దీపం. సో ఐశ్వర్య దీపం పెడితే వచ్చేస్తుందా ధనలక్ష్మి అని అంటే ధనలక్ష్మి వచ్చేస్తుందా లేదా తెలియదు, కానీ నెగటివ్ ఎనర్జీ 100% పోతుంది. అలాగే మనం ఆ దీపం పెట్టే సమయాన్ని కనుక కరెక్ట్గా మనం దీపం పెట్టే పద్ధతిలో పెడితే మనకి మనశ్శాంతి వస్తుంది. ఫస్ట్ మనశ్శాంతిగా ఉంటే మన పనులు మనం సక్రమంగా చేయగలుగుతాము, మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయి, అలాగే మనకు వచ్చే రిజల్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా వస్తుంది అనేది లాజికల్ ఫ్యాక్ట్ అనమాట. సో సైకలాజికల్ ఫ్యాక్ట్తో పాటు సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు దీపానికి యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది, అలాగే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది అనమాట. ఇది సైంటిఫిక్ ప్రూవ్. సో ఎలా పెట్టాలి అనే విషయం, ఎందుకు పెట్టాలి అనేది తెలుసుకున్నాము. సో ఎలా పెట్టాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఎలా పెట్టాలి అనే దానికి ఫస్ట్ మనం ఐశ్వర్య దీపం వెలిగించాలి అని అంటే అది అమావాస్య రోజే, అది కూడా సాయంత్రం కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock బిఫోర్, అంటే సూర్యుడు రాకముందు పెడితే మనకి 100% ఫలితం వస్తుంది అని చెప్తారు. సో ఆ ఫలితం రావాలి అని అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాము, కావాల్సిన వస్తువులు ఏంటో కూడా తెలుసుకున్నాము. సో మనకి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అని అంటే ఐశ్వర్య దీపానికి కావాల్సినవి మట్టి ప్రమిదలు కావాలి. ఆ మట్టి ప్రమిదలని దీపం పెట్టి అంటే పసుపుతో పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. దీపం పెట్టడానికి నువ్వుల నూనె ప్రత్యేకం అనమాట ఐశ్వర్య దీపానికి. ఎందుకంటే నువ్వుల నూనెలో అంటే సాయంత్రం టైంలో కానీ పెట్టుకోవాలి. అది కూడా అమావాస్య రోజు అయితే చాలా మంచిది. అలాగే రేపు స్పెషల్ ఏంటి అంటే అమావాస్య శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి, ఈవినింగ్ టైంలో పెట్టుకోండి, మీకు ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది అని మన పెద్దలు మన పండితులు చెప్తున్న మాట అనమాట. సో ఇలా మనం దీపాన్ని అరేంజ్ చేసుకొని కనుక రేపు ఈవినింగ్ పెట్టుకుంటే ఎవరైతే ధనలాభం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ బాధపడే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి పాజిటివ్ వైబ్ వస్తుంది. ఖచ్చితంగా
మనకి ఎంతో కొంత పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఇది ఇంకా కొద్దిగా కావాలి అని అనుకునే వాళ్ళు ఆ ఉప్పుని ఒక దీపం దగ్గరే కాదు, అందులో నుంచి ఇంకొక కొద్దిగా ఉప్పు తీసి దీపం పెట్టాక తీసి ఇంకా మీ ఇంట్లో మీరు ఎక్కువగా ఎక్కడ స్పెండ్ చేస్తారో లేదంటే ఏదైనా ప్రమిద లాంటివి పెట్టుకుంటే మీకు నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది. సో ఇది సైంటిఫిక్ ప్రూవ్డ్, అలాగే సైకలాజికల్ కూడా ప్రూవ్డ్ అనమాట. సో ఈ విధంగా రేపు చేయండి. అలాగే మనకి దిష్టి తగిలిద్ది అని అంటారు కదా, రేపు అమావాస్య కాబట్టి దిష్టి తీసుకోవడం కూడా చాలా మంచిది. సో ఇవి దీపారాధన అంతా చేశాక నైట్ పడుకునే ముందు దిష్టి తీసుకోండి. దిష్టి తీసుకోవడానికి కావాల్సిన ఏంటి అని అంటే ఆబ్వియస్లీ సాల్ట్ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయాలు, ఇవి పెద్ద స్పెషల్గా ఏమీ లేదు. మనందరికీ చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చెప్పేవే, మన అమ్మమ్మలు నానమ్మలు తిప్పేసేవే కాబట్టి మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని. చిన్నపిల్లలు అయితే మాత్రం కొబ్బరికాయని కానీ నిమ్మకాయలని కానీ తిప్పేసేయండి. ఇంట్లో జస్ట్ మన ఇంటికి లేదంటే పెద్దవాళ్ళకి అనుకుంటే ఎండు మిరపకాయలు, నల్ల నువ్వులు, నల్ల ఆవాలు, లేదంటే ఉప్పు, వీటన్నిటిని ఏదైనా ఒకటి తీసుకొని మంచిగా ఎవరైతే నెగటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారు అని అనుకుంటారో వాళ్ళ చుట్టూ అండ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times తిప్పేసి దాన్ని బయటపడేయండి. చిన్నపిల్లలకు తీస్తే మటుకు మీకు వీలైతే 3 బజార్లు కనుక మీ దగ్గర ఉంటే, 3 వేస్ కలిసి ఉండేది కనుక ఏరియా మీ దగ్గర ఉంటే అందరూ పడుకున్నాక పిల్లలకి తిప్పేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ వేసి ఆ 3 బజార్ల దగ్గర పెట్టేసేయండి. సో ఆ 3 బజార్ల దగ్గర పెట్టాక ఎవరైనా దాని నుంచి దాటడమో లేదంటే ఎవరైనా దాన్ని తొక్కడమో చేస్తే అలా ఏమీ కాదు. ఎందుకంటే అది జస్ట్ నెగటివ్ ఎనర్జీని తీసుకెళ్ళి అక్కడ వదిలేసినాక ఒక 5 to 10 minutesలో ఆ నెగటివ్ ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే బయట ఉన్న వెదర్ అంటే గాలి అంత ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అదంతా ఆ నెగటివ్ ఎనర్జీ అంతా 10 minutesలో వెళ్ళిపోతుంది. సో ఇది సైంటిఫిక్ ప్రూవ్డ్. సో ఇలా చేయండి. రేపు అమావాస్య రోజు దీపం పెట్టుకోండి. మంచి జరగాలి, నెగటివ్ ఎనర్జీ పోవాలి అనుకునే వాళ్ళు. అలాగే ఎవరైతే ఆరోగ్యం రీత్యా కానీ లేదంటే మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అవ్వడము లేదంటే సరిగ్గా ఇంట్లో ఉండకపోవడము అలాంటి వాళ్ళకి దిష్టి తీయడం అనేది చెయ్యండి. చేస్తే కనుక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో ఇదేంటి 100% అన్నిటిని తగ్గిస్తుందా అని అంటే అదైతే మీరు చెప్పలేనండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ కొన్ని ప్రూవ్డ్ అయ్యి ఆల్రెడీ కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్డ్ ఉన్నవి మాత్రమే నేను మీకు చెప్తాను. సో ఈ కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయినంత వరకు మీకు చెప్పాను. ప్రూవ్ లేని నేను మీకు 100% అష్యూరెన్స్ ఇవ్వలేను కాబట్టి, సో ఎందుకు నెగటివ్ ఎనర్జీ పోతుంది అనేది చెప్పారు కాబట్టి చేసుకుంటే మంచిది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.